అందరికీ నమస్కారం. మన జీవితంలో ఒక్కోసారి మనం అనుకున్నవి జరగవు కదా. అలాంటప్పుడు మనసు చాలా గజిబిజిగా అయిపోతుంది. మరి అలాంటప్పుడు కూడా మనసుని ప్రశాంతంగా ఉంచుకోవటం సాధ్యమేనా? అవును, సాధ్యమే. ఈరోజు ఆ ప్రశాంతతను ఎలా పొందాలో ఒక చాలా సులభమైన మార్గం గురించి మనం తెలుసుకుందాం. ఒక్కసారి ఊహించుకోండి, మన ఇంట్లో ఒక మంచి ఫంక్షన్ పెట్టుకున్నాం. బంధువులందరూ వచ్చారు. ఇల్లంతా ఎంత సందడిగా ఉందో, అంత చాలా సంతోషంగా ఉంది. కాని అప్పుడే మనమస్సలు ఊహించని విధంగా బయట ఠకీమని పెద్ద వర్షం మొదలైంది. ఛట్, ఇప్పుడెలా అనుకుంటాం గదా. అలాంటి టైంలో మనకేమనిపిస్తుంది చెప్పండి? మనం ఏం చేస్తాం? ఒక్క క్షణం పాటు ప్రశాంతంగా ఆలోచిద్దామా? చూశారా, ఇలాంటి ఏ పరిస్థితి వచ్చినా మన ముందు రెండు దారులుంటాయన్నమాట. ఒకటి, అయ్యో ఇలా జరిగిందేంటి అని బాధపడుతూ అక్కడే ఆగిపోవడం. ఇక రెండోది, సరే జరిగింది అని దాన్ని ప్రశాంతంగా స్వీకరించి ఇప్పుడు ఏం చేయాలి అని ఆలోచించడం. నిజం చెప్పాలంటే ఇదే మనకు అసలైన శక్తినిచ్చే మార్గం. అసలు జరిగిపోయిన దానితో పోరాడటం వల్ల ఏమైనా ఉపయోగం ఉంటుందా? ఏమీ ఉండదు. అనవసరంగా మనమే అలసిపోతాం. ఇది అచ్చం ఎలా ఉంటుందంటే, స్కూల్ బస్ స్టాప్ నుండి వెళ్ళిపోయాక అయ్యో బస్సు పోయిందే అని దాని వెనకాల పరుగెత్తడం లాంటిది. చెప్పండి, బస్సు ఎలాగూ అండదు కదా, మన శక్తి అంతా వృధావడం తప్ప. కాబట్టి ఏం చేద్దాం? మనం ఆలోచించే విధానాన్ని చిన్నగా మార్చుకుందాం. ఛ, ఇలా జరగకూడదు, నాకే ఎందుకిలా అవుతుంది అని బాధపడటం మానేసి, సరే ఇది జరిగిపోయింది, ఇప్పుడు నేను ఏం చేయగలను అని మనల్ని మనం ప్రశ్నించుకుంటే చాలన్నమాట. అప్పుడు చూడండి, ఆ పరిష్కారం దానంతట అదే మన ముందుకు వస్తుంది. ఇక్కడ ఈ ఇద్దరు విద్యార్థుల కథ చూద్దామా? చాలా సరదాగా ఉంటుంది. ఆశ, రాహుల్ ఇద్దరికీ పరీక్షల్లో మార్కులు తక్కువొచ్చాయి. ఇప్పుడు ఆశ ఏం చేసిందంటే, అయ్యో నాకు తక్కువ మార్కులొచ్చేశాయే అని దాని గురించే ఫిర్యాదు చేస్తూ ఉండిపోయింది. దానివల్లేమైంది? తన ఎదుగుదల అక్కడే ఆగిపోయింది. కాని మన రాహులేం చేశాడో చూడండి. సరే ఈసారికి తక్కువొచ్చాయి, పర్లేదు అని ఆ వాస్తవాన్ని స్వీకరించి నేను చేసిన తప్పులేంటో తెలుసుకుని మరుసటిసారి ఇంకా బాగా చదివాడు. ఫలితమేంటి? అతను అనుకున్నట్టే మంచి మార్కులు సాధించాడు. చూశారా ఎంత తేడానో? ఇదే విషయం ఉద్యోగంలో కూడా వర్తిస్తుంది. చూడండి, మనోజ్, అరవింద్ ఇద్దరికీ ప్రమోషన్ రాలేదు. మనోజేమో తన బాస్ని తిట్టుకుంటూ కోపంతో రగిలిపోయాడు. ఆ కోపం అతని పనిమీద కూడా పడింది. పని సరిగ్గా చెయ్యలేకపోయాడు. కాని అరవింద్ ఏం చేశాడో తెలుసా? ప్రమోషన్ రాలేదన్న నిజాన్ని అంగీకరించి, ఓకే నాలో ఇంకా ఏ స్కిల్స్ పెంచుకుంటే బాగుంటుంది అని దానిమీద దృష్టి పెట్టాడు. కొన్నాళ్లకే అతనికి అంతకంటే ఒక మంచి అవకాశం వచ్చింది. ఈ స్లైడ్లో ఉన్న మాట ఎంత అద్భుతంగా, ఎంత నిజంగా ఉందో కదా. ఒక నది ప్రవహిస్తున్నప్పుడు దానికి అడ్డంగా పెద్ద పెద్ద రాళ్లు వస్తాయి. కాని నది ఎప్పుడైనా ఆ రాళ్లతో గొడవపడుతుందా? పడదు. వాటి పక్కనుంచి చాలా సున్నితంగా తన దారిని వెతుక్కుంటూ ముందుకు వెళ్ళిపోతుంది. మన జీవితంలో వచ్చే అడ్డంకులు కూడా అంతే. వాటితో పోరాడకుండా మనం కూడా మన దారిని ప్రశాంతంగా కనుక్కోవాలి. చాలామంది ఏమనుకుంటారంటే, స్వీకరించడమంటే ఓడిపోవడం, అది ఒక బలహీనత అని. కాని అది అస్సలు నిజం కాదు మిత్రులారా, అస్సలు కాదు. జరిగిపోయిన దానితో పోరాడటానికి మన అమూల్యమైన శక్తిని వృధా చేయకుండా, అదే శక్తిని ఒక అందమైన రేపటిని నిర్మించుకోవడానికి దాచుకోవడమే అసలైన తెలివి, అసలైన బలం. దీనికి నిజ జీవితంలో ఒక గొప్ప ఉదాహరణ ఎవరంటే స్టీవ్ జాబ్స్. ఆలోచించండి, తను ప్రాణం పోసి కట్టిన యాపిల్ కంపెనీనే తనని ఇక మీరు వద్దు అని బయటకు పంపేసింది. ఎంత బాధగా ఉంటుందో కదా. కాని ఆ సమయంలో అతను కుంగిపోలేదు. ఆ కఠినమైన వాస్తవాన్ని స్వీకరించి కొత్తగా ఆలోచించాడు. వెంటనే నెక్స్ట్, పిక్సర్ లాంటి కొత్త కంపెనీలు మొదలుపెట్టాడు. కొన్ని సంవత్సరాల తర్వాత మ్యాజిక్ చూడండి, అదే యాపిల్ కంపెనీకి తనే మళ్లీ నాయకుడయ్యాడు. ఆ తర్వాత అతను సృష్టించిన ఐఫోన్ లాంటి అద్భుతాలు, అవి మనందరికీ తెలిసిందే. మరి మనం కూడా ఈ స్వీకరించే గుణాన్ని అలవాటు చేసుకుంటే ఏమవుతుంది? ముందుగా మనమీద ఉన్న ఒత్తిడంతా తగ్గిపోతుంది. మనసు చాలా ప్రశాంతంగా, తేలికగా అవుతుంది. మన లోపల ఉన్న ధైర్యం, మన ఆత్మస్థైర్యం పెరుగుతుంది. ఎంత పెద్ద గాలి వీచినా సరే దృఢంగా నిలబడే ఒక పెద్ద చెట్టులా మనం తయారవుతాం. అప్పుడు చూడండి, చిన్న చిన్న సమస్యలు మనల్ని అస్సలు ఏమీ చేయలేవు. సరే, మరి మన జీవితంలో ఏదైనా అనుకోనిది జరిగినప్పుడు ఏం చెయ్యాలో చెప్పే ఈ 3 సింపుల్ స్టెప్స్ చూసేద్దామా? మెల్లగా ఒక్కొక్కటిగా పాటిద్దాం. నెంబర్ 1, వాస్తవాన్ని ప్రశాంతంగా ఓకే అని స్వీకరించండి.
నంబర్ 2, ఎవర్నీ దేనిని నిందించడం ఆపేయండి. ఇక నెంబర్ 3, తర్వాత వేయాల్సిన ఒక్క చిన్న పాజిటివ్ స్టెప్ మీద మాత్రమే మన పూర్తి ఫోకస్ పెట్టండి. అంతే. ఒక గొప్ప గురువుగారు చెప్పిన ఈ మాట మనం ఎప్పుడూ గుర్తుంచుకోవాలి. మనం వాస్తవంతో పోరాడటం ఆపి మన శక్తిని ఒక మంచి రేపటిని నిర్మించడానికి ఉపయోగించిన క్షణం నుండే శాంతి మొదలవుతుంది. ఎంత గొప్ప మాట కదండి! మన శక్తిని సరైన చోట పెడితే చాలు, శాంతి దానంతట అదే మన దగ్గరకొస్తుంది. ఈరోజు నుండి ఈ అందమైన ఆలోచనను రోజూ మనతో మనం చెప్పుకుందాం. ఎలాగంటే, నేను మార్చలేని దానిని ప్రశాంతంగా స్వీకరిస్తాను, నేను మార్చగల దానిని మెరుగుపరచడానికి నా బలాన్ని ఉపయోగిస్తాను, ప్రతిరోజూ నేను మరికొంత వివేకంతో ఎదుగుతాను. ఈ ఒక్క మాట మనకు రోజూ గుర్తుంటే చాలు, మనలో ఎంతో మార్పొస్తుంది. గుర్తుంచుకోండి మిత్రులారా, మనం రోజూ నేర్చుకునే ఈ చిన్న చిన్న పాఠాలే ఏదో ఒక రోజు మనల్ని ఒక పెద్ద విజయానికి దారితీస్తాయి. ఈ ప్రశాంతమైన ప్రయాణంలో అందరికీ మంచే జరగాలి.